ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? మీరు మంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అంటున్నారు. ఈ హోటల్ పెట్టాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి? సో, ఎంబీఏ తర్వాత ఇంకా మేమిద్దరం కలిసి బెంగుళూరుకెళ్ళాము. సో, అప్పుడు కూడా ఒకే కంపెనీలో చేయాలి అని చాలా ట్రై చేశాము. సో, అదృష్టం కొద్దీ ఒకే కంపెనీలో వచ్చింది జాబ్ మాకు. సో, అప్పుడు ఒక 11 మంత్స్, 1 ఇయర్ దగ్గర దగ్గర ఒకే కంపెనీలో జాబ్ చేశాము. సో, తను చేసేటప్పుడు కొంచెం వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ వాళ్ళ ఫాదర్‌కి హెల్త్ ఇష్యూస్ వల్ల తను రిటర్న్ వచ్చేసింది ఒక 11 మంత్స్ తర్వాత. సో, తను వచ్చిన ఒక 2, 3 మంత్స్ నేను బెంగుళూరులోనే ఉన్నాను. బట్ వద్దులే అని చెప్పేసి ఇంకా మా ఫ్యామిలీ కూడా ఒకరిక్కడ ఒకరక్కడ ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇక్కడికి అనంతపూర్‌కే వచ్చేయమని చెప్పారు. సో, అక్కడి నుంచి ఇంకా ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ జాబ్ ట్రై చేశాము. బట్ ఇక్కడ జాబ్ చేసుకునే టైంలో ఆ జాబ్‌కి, ఆ సాలరీకి, ఆ వర్క్‌కి, ఆ వర్క్ ప్రెషర్ అవన్నీ మాకు సెట్ కాదు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఫాస్ట్ రన్నింగ్ జనరేషన్‌లో ఆ సాలరీకి వర్క్ చేయాలంటే ఆ వర్క్ ప్రెషర్‌తో, ఆ వర్క్ టైమింగ్స్‌తో సెట్ అవ్వదు. ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాము. సో, అప్పుడు తను ముందు నుంచి ఫుడ్ బిజినెస్ అంటే తనకు చాలా ఇష్టము. సరే ఇప్పుడు తన ఐడియా వర్కౌట్ చేద్దాము. నాది ఎట్లా వర్కౌట్ అవ్వలేదు కదా అన్నట్టు ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాము. సో, ఫస్ట్ మేము సత్యసాయి కాలేజ్ అపోజిట్‌లో స్టార్ట్ చేశాము. అక్కడ 4 మంత్స్ రన్ చేశాము. అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో, ఈవెన్ ఒక్క రూ. 1 కూడా చాలా కష్టమయ్యేది. సో, ఇంకా ఉత్త చేతులతో ఎందుకు వెళ్ళాలి అన్నట్టు మేమే క్యాష్ కౌంటర్‌లో అమౌంట్ ఏసుకొని వెళ్ళిపోయేవాళ్ళము. ఒక 4 మంత్స్ అలానే రన్ చేశాము. సో, వద్దులే అని చెప్పేసి మళ్ళీ సెపరేట్ ఇలా హౌసింగ్ బోర్డ్‌లో అనంత చిన్న పిల్లల క్లినిక్ అపోజిట్‌లో షాప్ తీసుకొని స్టార్ట్ చేశాము. టేస్టీ ట్రయల్స్ బై గ్రాడ్యుయేట్స్ అంటే ఈ పేరు ఎందుకు పెట్టామంటే, సో, మేము చదువుకున్నాము. జస్ట్ ఏదో ఊరికే టైం పాస్‌కి పెట్టలేదు. మేము చదువుకున్న దానికి న్యాయం చేయాలి. ఇలానే మేమని కాదు ప్రతి ఒక్కరు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇది జాబ్‌లోనే స్టిక్ ఆన్ అవ్వకూడదు అనే థాట్‌తో మేము ఇది స్టార్ట్ చేశాము. సో, మమ్మల్ని చూసి చాలామంది ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా ఎదుగుతారు అని థాట్‌తో మేము ఇది స్టార్ట్ చేశాము. ఎందుకంటే జాబ్‌లో ఎంత కష్టపడినా ఒకరే డెవలప్ అవుతారు తప్ప మనం చేసేవాళ్ళం డెవలప్ అవ్వము. సో, మనం ఎంత ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తామో మన బిజినెస్‌లో అది మనం ఎదుగుతాము. సో, ఆ థాట్‌తో మేము ఇది స్టార్ట్ చేశాము. సో, స్టార్ట్ చేసిన 2 మంత్స్ మాకు కొంచెం అయ్యేది కాదు. సో, ఆ తర్వాత ఇంకా స్లోగా జనాలు టేస్ట్ చూసి రావడం స్టార్ట్ చేశారు. సో, ఇప్పుడైతే మాకు కంప్లీట్‌గా ఎటువంటి ఇది ఏం లేదు. మేము బాగా రన్ చేసుకుంటున్నాము.